ఇష్టమనుకుంటే వేపులందరూ అమృతంబు వేగగొనిరి దానికన్నను మిన్నదవు తలచి చూడా తీర్థమిచ్చినాడవు సామి త్రాగమనుచు ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి వింత! ఆ దివి నుండి దిగి వచ్చిన ఆ దేవదేవుడు అనుకుని ఉన్నది. నా మనసంతా పులికిచ్చిన్నది, నాకేదో అయినట్టు ఉన్నది. అసలు త్రాగుడంటే ఇక త్రాగను. ఆ స్వామి చెప్పిన ఏ స్వామియో తెలియదు, కానీ ఆశ్చర్యం ఉన్నది. నేను తాగను, ఇక తాగను. పంతులయ్యా, ఒక చిన్న మాట చెప్తాను వీరయ్య, వింటావా? చెప్పు పంతులయ్య. ఈ భూమిలో ఒక మనిషిని మనిషి మార్చలేకపోవచ్చు, కానీ ఒక మనిషిని దైవ శక్తి మారుస్తుంది వీరయ్య. అదే నిన్ను ఈ రోజున కాపాడుంది వీరయ్య. ఆ రోజే నా మాట వినంటే నీకు ఈ స్థితి వచ్చేది కాదు కదా. వాస్తవమే పంతులయ్య. ఒక చిన్న మాట వీరయ్య, నీవు తప్పకాకి కింద పడిపోయి నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితులలో నీ భార్య నీ పిల్లలు అన్నము లేక అలమటిస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించావా వీరయ్య? ఏ రోజన్నా ఆలోచించావా? లేదు పంతులయ్య, వాస్తవంగా. చూడు వీరయ్య, ఈరోజు దేవుని యొక్క కృపతో దేవుడు నిన్ను మార్చిన పరంగా అసలు ఇల్లాలంటే ఆ ఇల్లాలి విలువ తెలుసా వీరయ్య నీకు? ఈ సృష్టిలో ఆ ఇల్లాలితోనే ఈ ప్రపంచమంతా ముడిపడి ఉంది వీరయ్య. అదే దేవుని యొక్క సృష్టి రహస్యం. అసలు ఆ ఇల్లాలి మన యొక్క భర్తను ఎంత గొప్పగా చూసుకుంటుందో అలాగే పిల్లలను కూడా అంతే గొప్పగా చూసుకుంటుంది వీరయ్య. అలాగే అత్తమామలను కూడా ఇరుగు పొరుగు వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా గొప్పగా చూసుకునేదే వీరయ్య భార్య అంటే. అందుకే ఒక కవి అన్నాడు, ఏమని పంతులయ్య? ఒక కవి ఇలా అన్నాడు వీరయ్య, ఆలయాన వెలసిన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అతి దేవుని మురపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. అతి దేవుని మురపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిది మరపించే ఆదరణ. కష్ట సుఖాలలో తోడు